హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోస్ట్రీ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్గా పొయ్యి మీద బాండి అనేది పెట్టుకోండి. అందులో గ్లాస్ ఆఫ్ సేమియాస్ తీసుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి కన్సిస్టెన్సీ అనేది తీసుకోండి. సో మీకు చూపించడం కోసం గ్లాస్ ఆఫ్ సేమియాస్ తీసుకున్నాం. దాన్ని కొంచెం రోస్ట్ చేయాలి. చూడండి, నేను చూపించే విధంగా ఆయిల్ గట్ట ఏం వేయకూడదండి. జస్ట్ నార్మల్గా రోస్ట్ చేయడమే. మీకు రోస్ట్ చేసేంత టైం లేకపోతే బయట మార్కెట్లో రోస్టెడ్ సేమియాస్ కూడా వస్తున్నాయి. ఆ ప్యాకెట్ తీసుకోవచ్చు. ఈజీగా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. లేదు మీకు టైం ఉంది అంటే మాత్రం చూడండి, నేను చూపించే విధంగా రోస్ట్ చేసుకోండి. మీకు లైటింగ్ వల్ల కనిపించట్లేకపోతే ఇవ్వండి. ఇప్పుడు చూడండి, నేను ప్లేట్లో సర్వ్ చేసాక చూపిస్తున్నాను. బాగా రోస్ట్ అయినాయి కదండి. అప్పుడు బాండిలోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. సేమియా ఉప్మాకి కొంచెం ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలండి. బికాజ్ ఆయిల్ ఎక్కువ వేస్తే అసలు తినలేము దీన్ని. సో చూసారు కదండి, నేను ఆల్రెడీ పోపులు రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ అల్లం, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి సేమియా ఉప్మాకి. చూడండి, ఆయిల్ కాగింది కదా, వేసుకోవడమే. మీకు ఏమైనా పసుపు అలాంటివి అలవాటు ఉంటే వేసుకోండి. మాకైతే పసుపు నచ్చదు. సో అందుకని మేము పసుపు అనేది అవాయిడ్ చేసాము. చూసారు కదండి, అవి రోస్ట్ అవుతున్నాయి బాగా. నేను చూపించే విధంగా రోస్ట్ అవ్వాలండి. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఏంటి ఎప్పుడు రాక్ సాల్ట్ వేస్తాను, ఈరోజు నార్మల్ సాల్ట్ వేస్తున్నాను అనుకున్నారా? బికాజ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నార్మల్ సాల్ట్ యూస్ చేస్తారు కాబట్టి అవి వేస్తున్నాను. చూసారండి, పోపులు బాగా ఎగిపోయినాయి, కలర్ చేంజింగ్ అయిపోయినాయి కదండి. ఇదిగోండి, మీకు వీడియోలో క్లారిటీగా చూపించడం కోసం పైకి తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం సేమియాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 వాటర్ తీసుకోవాలండి. అంటే గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకున్నారనుకోండి, సేమియా అంతా కూడా జావ కింద వచ్చేస్తుందండి. అలా తినలేరు ఎవరు కూడా. పొడి పొడిలాడుతూ నీట్గా రావాలంటే మాత్రం గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు. కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి. బికాజ్ ఎందుకంటే సేమియా ఉప్మాకి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ ఎక్కువ అయితే తినలేరు. ఇప్పుడు వాటర్ అనేవి మరిగిపోయినాయి కదండి, సేమియాలు అనేవి అందులో వేసేద్దాం. చూడండి, వేసేసాం. ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, విడిపోకుండా జస్ట్ కొంచెం కలపాలంతే. మీరు కలపమన్నాను కదా అని గరిటె పెట్టి కలిపేస్తే సేమియాలు అనేవి విడిపోతాయి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట తగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes పక్కన ఉడికిందామండి దాన్ని. చూడండి, ఇప్పుడు 5 to 10 minutes తర్వాత తీసినాను. చూసారండి, సేమియా ఉప్మా ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో వచ్చిందో. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ కూడా ఎగిరిపోతే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు కన్సిస్టెన్సీ చూపించడానికి కలుపుతున్నానండి. కలపకపోతే ఇంకా బాగా వస్తుంది. చూడండి, నేను జస్ట్ అది కుక్ అయిందా లేదా అని చూడడానికి మాత్రమే మీకు వీడియోలో జస్ట్ తీసి చూపిస్తున్నానండి. చూడండి, అదిగో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. కుక్ అయింది అండ్ అది పొడి పొడిలాడుతూ కూడా వచ్చింది. చూసారండి, వాటర్ అనేవి కూడా అయిపోయినాయి. ఇలాగే చేసుకోవాలండి సేమియా ఉప్మా అనేది. చూడండి, అందరూ ఇష్టపడతారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఎక్కడ స్టిక్కీనెస్ అనేది లేదు. స్టిక్కీనెస్ రాకుండానే చేసుకోవాలండి. చూసారా, పర్ఫెక్ట్ ఉప్మా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.